యోసేపు చెరసాలలో బంధింపబడ్డాడు. బంధింపబడిన ఈ వ్యక్తికి, యవనస్తుడికి, యోసేపుకు ఏమాత్రం ఆశలు లేవు. మళ్ళా చెరసాల నుండి బయటికి వస్తానని ఆశలే లేవు. నిరాశతో ఉన్నాడు. కనీసం పిటిషన్ పెట్టడానికి, బెయిల్కి అప్లై చేయడానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఆయన పక్కన, వాళ్ళ అన్నదమ్ములు లేరు. ఏమండి, ఆయన ప్రేమించిన స్నేహితులు లేరు. ఒంటరివాడు. ఇంకొక మాట చెప్పాలంటే పరాయి దేశపు వాడు చెరసాల్లో ఉన్నాడు, బంధించబడ్డాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు బంధింపబడిన వారిని విడిపించి ఏం చేస్తానన్నాడు? వర్ధిలింపజేస్తాను. వర్ధిలింపడం అంటే అర్థం ఏంటి? ఏమండి, చెరసాల నుండి ఒక వ్యక్తి, అతను ఒక భయంకరమైన దోషి అని ఒక ముద్ర పడిన తర్వాత, లేదా ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్న ఒక వ్యక్తిని చూసి అతను ఒక దోషి అన్న తర్వాత, చెరసాల నుండి వచ్చిన వాడు గొప్పవాడు అవ్వగలుగుతాడా? వర్ధిలింప చేస్తానన్నాడు కదా, మరి వర్ధిల్లి ఒక పైవాడిగా ఉండగలుగుతాడా? ఉండలేడు. కానీ నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? అతను ఒక ఖైదీ, బంధింపబడిన వాడే. కానీ నేనేం చేస్తానంటే, అతను మొర్ర పెడితే అతన్ని నేను బయటికి తీసుకొచ్చి వర్ధిలింపజేస్తాను. ఎలా వర్ధిలింపజేస్తాడు తెలుసా? అతను ఖైదీ, నిర్దోషి, దోషం లేదు అతనిలో. అతను ఖైదే, కానీ అతనిలో ఏ తప్పు లేదు. కానీ బంధింపబడ్డాడు, చెరసాల్లో పెట్టబడ్డాడు, హింసించబడుతున్నాడు, గొలుసులతో కట్టబడ్డాడు, భయంకరమైన ఒక వస్త్రాలు వేసుకొని, చినిగిన వస్త్రాలతో ఆ చెరసాల్లో ఉంటూ ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? యెహోవాకు ప్రతిదినము మొర్ర పెడతానే ఉన్నాడట. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. మొర్ర పెడుతున్న వారిని ఏం చేస్తానన్నాడు? విడిపిస్తానన్నాడు. విడిపించాలంటే పరిస్థితులు చూస్తే అతని పక్షమున మాట్లాడేవాడు ఎవడును లేడాడా? కనీసం అయ్యా ఆయన మంచోడయ్యా, అయ్యా ఆయన మీద ఏ తప్పు లేదయ్యా అని అనేవారు కూడా లేరు. మరి ఎలా విడిపించబడతాడు? ఆయన విడిపించబడడానికి దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టనివ్వలేదు. విడిపించడానికి ఆ మనిషికి ఎవరు తోడు లేరు, సహాయం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, బంధింపబడ్డాడు. మరి విడిపించాలి. ఎలా విడిపిస్తాడు? విడిపించాలంటే అది ఎవరికి సాధ్యం? రాజుగారికే సాధ్యం. ఆ రాజుకు దేవుడు కలబుట్టించింది దేని కొరకు తెలుసా? బంధింపబడిన యోసేపును విడిపించడానికి ఇక్కడున్న రాజుకు దేవుడు కలబుట్టించున్నాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. కలబడిందే కానీ కలకు అర్థం తెలియట్లేదు. కలబడిందే కానీ ఉదయకాలం వచ్చేటప్పటికి ఏం కలనో అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితిలో ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి, జ్ఞానులను పిలిపించి, తెలివిగలను పిలిపించి, అందరిని పిలిపించి, అరే బాబు కలబడ్డది రా, దాని అర్థం కావట్లేదురా, చెప్పండి రా నాయనా అని అంటే, అందులో ఒకడు నెమ్మదిగా బయటకు వచ్చి, అయ్యా మీరు ఏమనుకోకపోతే ఇక్కడ నిలబడిన వాళ్ళు వీళ్ళు ఎవ్వరిని కల చెప్పలేరు నాయన, కానీ ఒకడున్నాడు చెరసాల్లో ఉన్నాడు, ఒకడున్నాడు బంధింపబడి ఉన్నాడు, ఒకడున్నాడు సరిగ్గా వస్త్రాలు కూడా ఉండవు, ఒకడున్నాడు యవనస్తుడు ఉన్నాడు, ఆడు మన దేశపు వాడు కాదు, పరాయి దేశపు వాడు ఉన్నాడు. అయ్యా ఆడిని పిలిపియండి అయ్యా, వాడు నీ కలకు అర్థం చెప్తాడు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాసిన మాట ఏంటో తెలుసా? బంధింపబడిన వారిని వర్ధిల్ల చేయుటకు ఆయన విడిపించెను. ఇప్పుడు బంధింపబడిన ఆ యోసేపును వర్ధిల్ల చేయడానికి కళ ఎవరికి పడింది? ఇప్పుడు కళకు అర్థం చెప్పాల్సింది ఎవరో తెలుసా? అక్కడున్నోళ్ళు చెప్పాల్సింది పోయి చెప్పలేని పరిస్థితులు అర్థం చెప్పడానికి చెరసాలలో ఖైదీగా నిస్సహాయ స్థితిలో బంధింపబడిన ఆ యోసేపు విషయంలో దేవుడు జ్ఞాపకము చేసుకొని తిన్నంగా తీసుకొచ్చి రాజు ముందు నిలబడితే, బంధింపబడిన వారిని వర్ధిల్లింప చేయుటకు నా దేవుడే యోసేపును ఆ యొక్కకు, ఆ స్థానానికి, రాజ్య సింహాసనానికి తీసుకొచ్చి రాజుగారితో మాట్లాడించి కళ అర్థం చెప్పించిన తర్వాత జరిగిందేంటో తెలుసా? చరిత్ర మార్చిన దేవుడు అన్నాడు, వర్ధిలింప చేస్తానన్నవాడు రాజు సింహాసనం ఎలాగుందో అలాంటి సింహాసనం మీదనే బంధింపబడిన యోసేపును దేవుడు కూర్చోబెట్టున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. రాజుగారి ఏ సింహాసనమో బంధింపబడిన వారికి కూడా అదే సింహాసనం. యోసేపు ఊహించున్నాడా? యోసేపు ఏమైనా కలగన్నాడా? యోసేపుకి ఏమైనా నేను రేపు సింహాసనం మీద ఎక్కుతానని ఎప్పుడైనా ఊహించే ఉంటాడా? నేను అంటాను, నా దేవుడు ఎవరు అనంటే, ఊహకు అందని గొప్ప కార్యములు చేసి ఊహకు మించిన ఘన కార్యములు చేయగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటాడంటే, నువ్వు బంధింపబడిన వాడివే, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు, నీకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నీ పక్షమున మాట్లాడేవారు ఎవరు లేరు, నీ గురించి మొరపెట్టేవారు ఎవరు లేరు. కానీ నీ పక్షమున మాట్లాడడానికి నేను ఎందుకు వచ్చున్నానంటే, నీ ఒక్కడివైనా, ఒంటరి వాడివైనా, నిస్సహాయ స్థితిలో ఉన్నా, చెరసాల్లో ఉన్నా, ఒక ఖైదీగా ఉన్నా, ఒంటి మీద సరైన వస్త్రమే నీకు లేకపోయినా, గొలుసులు నీ చేతి కట్టబడ్డా, బంధింపబడిన వాడివైనా, నీవు నాకు మొరపెట్టున్నావు, నేను నిన్ను విడిపిస్తాను గనక, విడిపించే దేవుడని నీకు తెలుసు గనక, నాకు మొరపెట్టినందుకు నేను నిన్ను విడిపించి ఇదిగో వర్ధిలింప చేసి ఉన్నాను. ఎక్కడికి వర్ధిలింప చేసి ఉన్నాడో తెలుసా? ఖైదీలో ఉన్నవాణ్ణి, గుంటల్లో ఉన్నవాణ్ణి, చినిగిన బట్టలు వేసుకున్న వాణ్ణి, గొలుసులతో కట్టబడిన వాణ్ణి తీసుకొచ్చి రాజు సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టినాడంటే. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. వర్ధిలింప చేయడానికి రాజు కలబడడం ఏంటి? ఆ అర్థం ఎవరు చెప్పకపోవడం ఏంటి? ఆ అర్థం ఖైదీలో ఉన్నవాడు చెప్పడం ఏంటి? ఇదంతా జరిగిందంటే మానవుని వలన జరిగే కార్యమేనా? ఇదంతా వర్ధిలింపజేసే దేవుడు, ఆయన అతని మీద ఉంచిన ప్రణాళిక. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఈ రాత్రి నీ మీద దేవుని గొప్ప ప్రణాళిక నీ మీద ఉంది, నీ మీద దేవుని గొప్ప ఉద్దేశం ఉంది. ఒకవేళ బంధింపబడ్డావా, సమస్యల మధ్యలో బంధింపబడ్డావా, ఆర్థిక పరిస్థితులు బంధింపబడ్డావా, అప్పులతో బంధింపబడ్డావా, రోగాలతో బంధింపబడ్డావా, కష్టాల మధ్యలో బంధింపబడ్డావా, బంధింపబడిన నీ జీవితంలో కుటుంబ వ్యవహారాలు, కుటుంబ పరిస్థితులు, కుటుంబ వ్యవస్థలో సమాధానం లేక ఒంటరి దాని వైపై, ఒంటరి వాడి వైపై బంధించబడి ప్రతిరోజు కన్నీరు విడుస్తూ, ప్రతిరోజు దుఃఖపడుతూ, ప్రతిరోజు ఎలుగెత్తుతూ, ప్రతిరోజు నీ సమస్యలు ఎవరికి చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో, నీ అన్న వారే నేను చేయి విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నావా? ఒంటరి వాడివైనా, బంధకాలలో ఉన్న, బంధింపబడిన నా దేవుడు ఎవరో తెలుసా? నీ ఒంటరిగా ఉన్నప్పుడు మొరపెట్టగా ఆయన నీ ప్రక్కన నిలబడి, నీకు సమీపముగా ఉండి, నీ ప్రార్థన ఆలకించి, నీ కన్నీరు తుడిచి, ఏది ఎదురు చూడవో, ఏది జరుగుతుందో అని నువ్వు ఊహించవో, ఊహకు మించిన కార్యములు చేసే దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో వర్ధిలింపే కార్యము నా దేవుడు ప్రారంభించునుగాక.